నగర జీవిని వేధిస్తున్న నిద్రలేమి. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. తప్పులు చేసేది వాళ్లే, తప్పుడు ఆరోపణలు చేసేది వాళ్లే, నేరం చేసేది వాళ్లే, నీతి సూక్తులు చెప్పేది వాళ్లే, నీచాతి నీచమైన పోస్టులు పెట్టేది వాళ్లే, నీతి వాక్యాలు వల్లించేది వాళ్లే, అసభ్యకర పోస్టులు పెట్టేది వాళ్లే, అవతలి పార్టీ పైకి నెట్టేసేది వాళ్లే, వ్యక్తిత్వ హననం చేసేది వాళ్లే, తమను వేధిస్తున్నారని మోసలి కన్నీరు కార్చేది వాళ్లే. అలాంటి వాళ్ల చేతిలోకి అధికారం వస్తే ఎలా ఉంటుందో మీరే చెప్పండి. అధికారం ఉంది కదా అని తాము చేసే నేరాలను ఘోరాలను ఇతరులపైకి నెట్టేసి వాళ్లను కేసుల్లో ఇరికించేసి తాము మాత్రం శుద్ధపూసలన్నట్లుగా బిల్డప్ ఇస్తున్నారు. ఒక్కసారి మంత్రి లోకేష్ ట్విట్టర్ అకౌంట్ చూడండి, ఒక్కసారి ఆ టీడీపీ అఫీషియల్ పేజ్ చూడండి, ఒక్కసారి ఆ అయ్యన్న పాత్రుడి గారి వీడియోలు చూడండి. కేసులు ఎవరిపై పెట్టాలి, శిక్షలు ఎవరికి వేయాలి మీకే అర్థమైపోతుంది. కానీ బాబు చేతిలోని పోలీసు వ్యవస్థకు ఇవేవీ కనిపించడం లేదు. ఓ పోలీస్ అధికారి అయితే సోషల్ మీడియాలో ఇలాంటి పోస్టులు పెట్టేవారిని అరబ్ దేశాల్లో అయితే నడి రోడ్డుపై రాళ్లతో కొట్టి చంపేస్తారు అంటారు. సార్ పోలీస్ గారు, రాళ్లు అవసరం లేదు, కానీ ఒక్కసారి కళ్ళు తెరిచి చూడండి. బాబు చెప్పారని ఒకవైపే కాదు, వైఎస్ఆర్సీపీ చెబుతోంది రెండో వైపు కూడా చూడండి సార్. అక్కడ మీకు సోషల్ మీడియా సైకోలు కనిపిస్తారు, మానసిక రోగులు కనిపిస్తారు, పచ్చ ఉగ్రవాదులు కనిపిస్తారు, అన్నింటికీ తెగించిన టెర్రరిస్టులు కనిపిస్తారు. మరి వాళ్లకు నోటీసులు వెళ్ళవా? వాళ్ళపై కేసులుండవా? వాళ్ళకి అరెస్టులుండవా? వాళ్లకు శిక్షలుండవా? సోషల్ మీడియా పోస్టులు వీడియోలు పక్కా ఆధారాలతో సహా ఈరోజు వైఎస్ఆర్సీపీ పచ్చ సైకోలపై ఫిర్యాదు చేసింది. మరి ఏం చర్యలు తీసుకుంటారో మీరే చెప్పాలి. 1-2 కాదు సార్, అనేక ప్రశ్నలు మీ పోలీస్ డిపార్ట్మెంట్ చుట్టూ తిరుగుతున్నాయి. అందులో ఓ 10 ప్రశ్నలకైనా కరెక్ట్ ఆన్సర్ చెప్పాలి. క్వశ్చన్ నెంబర్ 1, జగన్ పై లోకేష్ పెట్టిన నీచాతి నీచమైన పోస్టులపై చర్యలు తీసుకుంటారా లేదా? ఖాకీలు కరెక్ట్ ఆన్సర్ చెప్పాలి. క్వశ్చన్ నెంబర్ 2, జగన్ కుటుంబ సభ్యులపై లోకేష్ వాడిన దిగజారుడు మాటలపై కేసులుంటాయా ఉండవా? ఖాకీలు కరెక్ట్ ఆన్సర్ చెప్పాలి. క్వశ్చన్ నెంబర్ 3, నాడు సీఎంగా ఉన్న జగన్ పై బూతులతో రెచ్చిపోయిన అయ్యన్న పాత్రుడిపై చర్యలు తీసుకుంటారా లేదా? ఖాకీలు కరెక్ట్ ఆన్సర్ చెప్పాలి. క్వశ్చన్ నెంబర్ 4, వైఎస్ఆర్సీపీ నేతలు కుటుంబ సభ్యులపై ఐటీడీపీ సైకోలు పెడుతున్న పోస్టులపై కేసులు ఉంటాయా ఉండవా? ఖాకీలు కరెక్ట్ ఆన్సర్ చెప్పాలి. క్వశ్చన్ నెంబర్ 5, రెడ్డి ట్యాగ్ లైన్ తగిలించుకుని ఫేక్ ఐడీలతో జగన్ను దూషిస్తున్న ఆడ సైకోలపై చర్యలుంటాయా ఉండవా? ఖాకీలు కరెక్ట్ ఆన్సర్ చెప్పాలి. క్వశ్చన్ నెంబర్ 6, వైఎస్ఆర్సీపీ మహిళా నేతలపై మార్ఫింగ్ ఫోటోలు బూతులతో రెచ్చిపోతున్న ఎల్లో టెర్రరిస్టులను అరెస్టు చేస్తారా లేదా? ఖాకీలు కరెక్ట్ ఆన్సర్ చెప్పాలి. క్వశ్చన్ నెంబర్ 7, గీతాంజలిని చంపి బెండపూడి బాలికలను అవమానించి షర్మిలా సునీతలపై వికృత పోస్టులు పెట్టిన వారిపై కేసులుంటాయా ఉండవా? ఖాకీలు కరెక్ట్ ఆన్సర్ చెప్పాలి. క్వశ్చన్ నెంబర్ 8, లోకేష్, అయ్యన్న, ఐటీడీపీ అసభ్యకర పోస్టులపై ఆధారాలు వీడియోలతో సహా ఫిర్యాదు చేస్తే చర్యలుంటాయా ఉండవా? ఖాకీలు కరెక్ట్ ఆన్సర్ చెప్పాలి. క్వశ్చన్ నెంబర్ 9, అమాయకులపై పెట్టిన BNS 111 సెక్షన్ కింద ఆర్గనైజ్డ్ క్రైమ్ చేస్తున్న ఎల్లో సైకోలపై అవే కేసులు పెడతారా లేదా? ఖాకీలు కరెక్ట్ ఆన్సర్ చెప్పాలి. క్వశ్చన్ నెంబర్ 10, పేటీఎం బ్యాచ్లతో ఆర్గనైజ్డ్ క్రైమ్కు పాల్పడుతున్న టీడీపీ టెర్రరిస్టులపై చర్యలుంటాయా ఉండవా? ఖాకీలు కరెక్ట్ ఆన్సర్ చెప్పాలి. ఈ 10 ప్రశ్నలకు ఆన్సర్ చేయాల్సినటువంటి బాధ్యత పోలీస్ డిపార్ట్మెంట్పై, ఆ వ్యవస్థపై ఉంది. వాళ్ళు ఆన్సర్ చెప్పరు.